ముందుగా బెలనైటిస్ లేదా బెలనోపోస్తైటిస్ అంటే ఈ పెన్నిస్ పైన ఉన్న హెడ్లో ఇన్ఫెక్షన్ కానివ్వండి, లేకపోతే స్కిన్కి ఇన్ఫెక్షన్ కానీ ఉన్న ప్రాబ్లమ్నే బెలనైటిస్ లేదా బెలనోపోస్తైటిస్ అంటారు. ఓన్లీ స్కిన్కే కనుక ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని బెలనైటిస్ అంటారు. స్కిన్తో పాటు ఈ కింద ఉన్న గ్లాండ్స్కి కూడా ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని బెలనోపోస్తైటిస్ అని అంటారు. ఈ ఇన్ఫెక్షన్స్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ ఇన్ఫెక్షన్స్. సో ఈ ఇన్ఫెక్షన్స్ రావటం వల్ల వచ్చే మెయిన్ సమస్య ఏమిటి అని అంటే, ఈ పైన ఉన్న స్కిన్ టైట్గా అయిపోయి ఫ్రీగా వెనక్కి వెళ్ళక అండ్ సెక్స్ చేస్తున్నప్పుడు స్కిన్ దగ్గర పెయిన్ వచ్చేసి చిట్లిపోయినట్లుండి సెక్షువల్గా ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసి ఈ స్కిన్ ఇట్లా టైట్గా ఉండి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు సెక్షువల్గా కలిస్తే ఆ ఇన్ఫెక్షన్స్ మగవాళ్ళ నుంచి వాళ్ళ పార్ట్నర్కి అంటే ఫీమేల్స్కి లేకపోతే వాళ్ళ వైఫ్కో లేకపోతే గర్ల్ ఫ్రెండ్కో కూడా ఇన్ఫెక్షన్ వచ్చి వాళ్ళకి కూడా ఈ యూరినరీ ఇన్ఫెక్షన్స్, వెజనల్ ఇన్ఫెక్షన్స్ రావడం అనేది కామన్గా జరిగిద్ది. అయితే ఈ బెలనైటిస్ లేదా బెలనోపోస్తైటిస్ అనే ఇన్ఫెక్షన్స్ రావడానికి గల ముఖ్య కారణాలు ఏమిటి అనంటే, ఎవరిలో అయితే జనరల్గా ఈ స్కిన్ టైట్గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళదో, ఈ పెన్నిస్ పైన ఉన్న స్కిన్ టైట్గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళదో అటువంటి వాళ్ళలో ఈ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ స్కిన్ ఓపెనింగ్ అనేది చాలా చిన్నగా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళకపోవటం. సో దానివల్ల వాళ్ళు ఆ స్కిన్ కింద క్లీన్ చేసుకోక దానివల్ల ఆ ప్రాబ్లం అనేది వస్తుంది. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి సెక్షువల్ ఇన్ఫెక్షన్స్. ఎవరైతే ఎక్కువ మందితో సెక్షువల్గా కలుస్తారో, ప్రొటెక్షన్ లేకుండా అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ ఎక్కువ మందితో సెక్షువల్గా కలుస్తారో వాళ్ళలో కూడా ఈ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి డయాబెటీస్. ఎవరైతే షుగర్ ఉండి ఆ షుగర్ కంట్రోల్లో లేక ఎక్కువగా షుగర్ లెవెల్స్ హై లెవెల్స్ ఉంటాయో అటువంటి వాళ్ళలో కూడా ఇన్ఫెక్షన్స్ రావడానికి చాలా కామన్గా ఉండే ఒక ప్రాబ్లము. సో ఎవరిలో అయితే ఈ సెక్షువల్గా ఈ పైన ఉన్న స్కిన్ టైట్గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళకి ఇబ్బంది పడుతున్నారో అటువంటి వాళ్ళలో మెయిన్గా ఉన్న ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఏమిటి అనంటే, ఆ స్కిన్కి సర్కంసిషన్ అంటే సుంతి చేపించుకోవటం. ఎందుకు అనంటే ఆ స్కిన్ టైట్గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళక ఇన్ఫెక్షన్ వచ్చి దానివల్ల సెక్షువల్గా ఇబ్బంది పడతారు. అండ్ ఈ ఇన్ఫెక్షన్ మగవాళ్ళ నుంచి సెక్షువల్గా కలిసినప్పుడు వాళ్ళ వైఫ్కి వచ్చినా సరే వాళ్ళకు కూడా యూరినరీ ఇన్ఫెక్షన్స్ లేదా వెజనల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కాబట్టి ఈ స్కిన్ ప్రాబ్లమ్కి ఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ సర్కంసిషన్ అంటే సుంతి చేపించుకోవటం. సో ఎవరిలో అయితే ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ ఉండి ఆ ఇన్ఫెక్షన్ వల్ల సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారో, లేకపోతే ఆ ఇన్ఫెక్షన్ వల్ల మీ వైఫ్కి కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి, యూరినరీ ఇన్ఫెక్షన్స్ లేదా వెజనల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయో అటువంటి వాళ్ళలో ఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషను సర్కంసిషన్, సుంతి చేపించుకోవటం.